అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. శ్రీరామని నామెంతో రుచిరా. సముద్ర పొడ్డున వాన సైన్యంతో శ్రీరామచంద్రుడు సముద్రాన్ని ఎట్లా దాటాలని ఆలోచించే సమయంలో ఆకాశంలో ఆకాశయానం ద్వారా వచ్చినటువంటి విభీషణుడు అక్కడ అన్నయ్యకు ఎంత చెప్పినా వినకపోతే తన అక్కడ ఉండి లాభం లేదనుకుని తన యొక్క నలుగురు మంత్రులతో కలిసి ఆకాశ మార్గంలో వచ్చేసి ఆకాశంలో రాముని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఆకాశంలో ఆ యొక్క విభీషణుని చూశారో వానరులంతా కూడా ఇది రాక్షసుల యొక్క పన్నాగం అని చెప్పేసి అందరూ కూడా వారిపైన దాడి చేయడానికి సిద్ధమైపోతే విభీషణుడు అన్నాడు, అయ్యా నేను శ్రీరాముని శరణాగతితో వచ్చాను ఇక్కడికి, నేను కాబట్టి పూర్తిగా నేను శరణాగతి పొందాలని వచ్చాను, కాబట్టి నేను వేరే శత్రువును కాదు మీకు అని తన యొక్క పరిస్థితులంతా వివరించిన తర్వాత అందరూ కూడా అనుమానపడతారు. సుగ్రీవుడు, మిగతా జాంబవంతుడు అందరూ అనుమానపడతారు విభీషణుని యొక్క రాకను. కానీ ఒక హనుమయ్య మాత్రము ఆయన యొక్క సమయస్ఫూర్తి అనుకోండి, ఆయన యొక్క ఆలోచన అనుకోండి, ఆయన యొక్క సలహా తీసుకుంటారు. రామచంద్రమూర్తి తీసుకుంటే హనుమయ్య చెప్తాడు, ఈ వ్యక్తిలో మాత్రం ఎలాంటి లోపం లేదు, ఆయన నిజంగానే అక్కడ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. నేను కూడా గమనించాను, నా తోకకు నిప్పబెడుతున్నప్పుడు కూడా అక్కడ జరిగిన సంఘటనలో విభీషణుని పాత్ర నేను గమనించాను, కాబట్టి ఈయన మంచి వ్యక్తి అని చెప్పేసి హనుమయ్య చెప్పిన తర్వాత అందరినీ మళ్ళీ సంతృప్తిపరిచి రామచంద్రుడు తన మాటల ద్వారా విభీషణునికి స్వాగతం పలుకుతాడు. విభీషణుడు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, విభీషణ నువ్వు బెంగ పెట్టుకోవద్దయ్యా, ప్రహస్తంతో బంధువులతో ససైన్యంగా రావణాసురుడు వచ్చినా సరే నేను సంహరించేస్తాను, నీకు లంకారాజ్యాన్ని దానం చేస్తానయ్యా, నీకు లంకారాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాను, కాబట్టి అసలు రావణ సంహారం వరకు అది అయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదు, ఇప్పుడే నేను లంకకు రాజుగా చేస్తున్నానని చెప్పేసి వెంబడే లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, నువ్వు వెంటనే వెళ్ళి సముద్ర జలాలను పట్టుకురా నాయన, వాటిని అభిషేకం చేసి విభీషణుని లంకా రాజ్యానికి రాజుగా ప్రకటించేస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట. విభీషణుడు అంటున్నాడు, మహానుభావ మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెప్తే ఆ మాట వింటాను నేను, కాబట్టి రావణుని మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను, మీకు ఎప్పుడైనా నా యొక్క సలహా కావాల్సి ఉంటే మాత్రం నన్ను అడిగితే మాత్రం మీకు చెప్పగలను, సలహా చెప్తాను, అందువల్ల రామా నీకు శరణాగతి చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళొక్కసారి రామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు విభీషణుడు పూర్తిగా అనమాట. కాబట్టి ఇక్కడ యుద్ధకాండలో మనం గమనించాలి, ఏ మనిషిలో అయితే 6 గుణాలు ఉంటాయో ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 గుణాలు ఉన్న వాళ్లకు మాత్రమే భగవంతుడి సహాయం లభిస్తుందని చెప్పడం కొరకు ఇక్కడ ఒక్కొక్కరు వచ్చేసి ఇన్ని రోజులు ఆగిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క శక్తి రూపంలో వచ్చి రాముని యొక్క కార్యం లోపల రామునికి సహకరిస్తూ ఉంటారు. మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం, రావణాసుని యొక్క చావు అనేది ఆయన వరంలో ఏముందంటే అన్నీ ఉన్నాయి కానీ ఆయన 2 నిర్లక్ష్యం చేశాడు. ఒకటి మానవుల విషయం తీసుకురాలేదు, వానరుల విషయం తీసుకురాలేదు, అవి 2 పక్కకు పెట్టి మిగతా అన్నిటి ద్వారా తనకు ఎలాంటి ప్రాణభయం కలగొద్దని చెప్పేసి బ్రహ్మ దగ్గర వరం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు మానవులు అంటే చిన్న చూపు, వానరాలు అంటే ఇంకా చిన్న చూపు కాబట్టి అని చెప్పేసి. కాబట్టి రాముడు యొక్క అవతారం యొక్క ఉద్దేశమే అది, నరుడిగా పుట్టి నరుడిగా ఉంటూనే నరుడు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తూ అవన్నీ కష్టాలు పడుతూనే ఆయన రావణ సంహారం చేయాలి. కాబట్టి ఎప్పుడు నరుడు తన యొక్క ప్రయత్నం పూర్తి చేస్తాడో అప్పుడు ప్రకృతి కూడా తప్పకుండా సహకరిస్తుందని చెప్పేసి. కాబట్టి అందుకే 6 గుణాలు ఖచ్చితంగా పెంచుకున్న మూర్తి రామమూర్తి. కాబట్టి అటువంటి రాముడి యొక్క యుద్ధ విషయంలో మనం చూస్తాం, ఈ యొక్క యుద్ధకాండలో ఒక్కొక్క మహానుభావులు తమ యొక్క శక్తిని ఉపయోగించి రాముని మెల్లిమెల్లిగా ఇంకా శక్తివంతుని చేసేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి అట్లా ఆ విధంగా చెప్పి విభీషణుడు అనేది ఆ విధంగా మొట్టమొదటి దశ అనుకోండి, మొట్టమొదటి దశ లోపల విభీషణుడు వచ్చేశాడు. విభీషణుడి యొక్క శరణాగతి పూర్తిగా రాముడు చేశాడు. కాబట్టి ఎవరు రాముని శరణాగతికి వెళ్ళారో ఇంకా వాళ్ళకి ఎలాంటి భయం లేదు అని చెప్పడం కొరకు అనమాట. ఆ విధంగా
వచ్చిన తర్వాత మరి ఈలోగా అక్కడ ఈ పట్టాభిషేకం సంఘటన అంతా జరిగిన తర్వాత ఇక్కడ రావణాసురునికి విషయాలన్నీ తెలిసాయి. అక్కడ గూఢచారుల ద్వారా తెలిసిన తర్వాత అందరినీ కూర్చోబెట్టాడు, మంత్రులను కూర్చోబెట్టిన తర్వాత చెప్పాడు, ఇప్పుడు ఇది పరిస్థితి కాబట్టి మనం యుద్ధానికి వెళ్లాల్సిందే, ఏది ఏమైనా సరే నేను మాత్రం సీతను అప్పచెప్పను అని చెప్పేసి విషయం చెప్పాడు. కాబట్టి అప్పుడు ఒకడు శుకుడు అనేటువంటి వాడిని మళ్ళీ గూఢచారిగా పంపించేసి, పక్షి రూపంలో పంపించేసి, నీవు పోయి చూసి ఒకసారి వెళ్ళి నీవేం చేయంటే సుగ్రీవునితో మాట్లాడి నేను చెప్పినని చెప్పేసి నా మాటగా చెప్పు, అయ్యా నువ్వు వానరుడవు కదయ్యా, నువ్వు వానరుడవి, నేను రాక్షసుడిని, కాబట్టి మన మధ్యలో ఇంత కలహం మనకు అవసరం లేదని చెప్పేసి ఆ విధంగా సుగ్రీవునితో మాట్లాడిరా అని చెప్పేసి చెప్తే, ఆ శుకుడు వచ్చేసరికల్లా శుకుడిని ఇక్కడ ఉన్నటువంటి వానరులు పట్టేసుకున్నారు. సుగ్రీవుడు చెప్తున్నాడు ఆ యొక్క శుకునికి, శుక్రుడు ఏమంటున్నాడంటే, దుర్మార్గుడు దురాత్ముడైనటువంటి రావణాసుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే జటాయువును నిగ్రహించి రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో సీతమ్మ తల్లిని ఎందుకు తీసుకొచ్చాడయ్యా? కాబట్టి శ్రీరాముని యొక్క కోదండ విద్యా పాండిత్యం ముందు నిలబడగల వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి రావణుడు తప్పకుండా వాడు చంపబడతాడు, వాని స్నేహము వాని సందేశము నాకు అక్కర్లేదని చెప్పు అని చెప్పాడు అనమాట. కానీ ఈలోగా గూఢచారిగా వచ్చాడు కాబట్టి మిగతా వానరులంతా ఆ శుకుడిని బంధించి అక్కడే ఆ రెక్కలని విరిచేసి బంధించేస్తారు. ఆ శుకుడు రాముని యొక్క శరణాగతి పొందితే రాముడు అంటాడు, అయ్యా మాతో పాటే నీవు బయలుదేరిరా, సముద్రం దాటిన తర్వాత నిన్ను మళ్ళీ అక్కడికి పంపించేస్తానని చెప్పి అంత కరుణామూర్తి రామచంద్రుడు అనమాట. కాబట్టి శరణు అంటే చాలు రాముడు ఆ విధంగా పూర్తిగా ఎదిగిపోతాడు. అట్లా 3 రాత్రులు వాళ్ళు రాముడు ధ్యానం చేస్తున్నాడు. 3 రాత్రులు అయిపోయినవి, కానీ సముద్రము దారిచ్చేటువంటి మార్గం కనబడలేదనమాట. అప్పుడు రామచంద్రమూర్తికి ఆగ్రహం వచ్చిందట. ఒక్కసారి పైకి లేచి లక్ష్మణ్ణి పిలిచాడు, లక్ష్మణ చూశావా, లోకంలో పౌరుషం ఉన్నవాడు పౌరుషమును ప్రకటించకుండా మంచిదనాన్ని ప్రకటిస్తే వాని ప్రపంచము చేతకాని వాడిగా చేస్తుందయ్యా, అందుకే ఇవాళ ఈ సముద్రాన్ని ఏం చేయాలో అది చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి తన యొక్క కోదండాన్ని తీసి ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని సంధించేశాడట. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది, బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండింపజేస్తాను అని చెప్పేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయబోతుంటే, అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఆల్రెడీ బయటికి వస్తున్న సమయం లోపల అది ఉత్తర క్షణం అది ఏమైంది, అక్కడున్న నీరంతా కూడా ఆవిరైపోయిందట, పూర్తిగా భూమి అంతా ఎగిరిపోతుంది. అది జరిగేటువంటి పరిణామం చెప్తున్నారనమాట. భూమి మీద వానరులంతా నడుచుకుంటూ వీళ్ళు అంకను చేరిపోవాలి. ఇది రాముని యొక్క ఆలోచన. కాబట్టి అట్లా బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసేటువంటి పరిస్థితి లోపల అప్పుడు మనకు సముద్రుడు వచ్చాయట పైకి. సముద్రుని యొక్క రూపం ఒకసారి మనం స్మరణ చేసుకుంటే, రక్తమాల్యాంబరధర పద్మపత్ర విభేక్షణ సర్వపుష్పమయీం దివ్యాం శిరసాధారయన్ స్రజం జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషితైః ఆత్మజానాం చరత్నానాం భూషితో భూషణోత్తమైః ధాతుర్భిర్మండితైశ్చైలో వివిధైర్మహ్వానివాం ఏకావళీ మధ్యగతం తరళం పాండురప్రభం విపులేనో రసాభిభ్రత్ కౌస్తుభస్య సహోదరం అఘార్నిత తరంగౌఘౌ కాళికానిల సంకులః. కాబట్టి చూస్తున్నాడు సముద్రుని యొక్క రూపం మనం స్మరించుకుంటే, ఆ సముద్రంలో పుట్టినటువంటి అనేకమైనటువంటి బంగారు రత్నాలతో కూడిన పెద్ద హారాన్ని వేసుకున్నాడట ఆయన మహానుభావుడు సముద్రుడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తభానికి తోడబుట్టు ఇంకోటి ఉందట, ఒక మణి. ఆ మణి ఏ మెడలో వేసుకున్నాడట. అట్లా తరంగ పంక్తులతో కూడి పైకి కిందికి వెళుతున్నటువంటి తరంగ సదృశంగా వస్త్రాన్ని ధరించాడట. ఆ విధంగా గంగా, సింధు మొదలైనటువంటి నదులన్నీ కూడా స్త్రీ రూపంలో ఆ విధంగా వెనకాల వస్తున్నాయట. ఎందుకంటే నదులన్నిటికీ కూడా ఈయననే భర్త కాబట్టి ఆ విధంగా అవన్నీ వస్తుంటే ఆ స్వరూపంతో ఒక్కసారి పైకి లేచి ఒక్కసారి చేతులు జోడించి, రామా నీకు ఒక నమస్కారం అయ్యా, ఒక్కసారి నేను చెప్పే మాట విను స్వామి అని చెప్పేసి శరణాగతి మళ్ళీ కోరాడు. ఏమన్నాడంటే, ఇక్కడ పృథివీ, వాయువు, ఆకాశము, జలం, అగ్ని అనబడేటువంటి ఈ పంచభూతాలు బ్రహ్మాండాల్లో ఉన్నాయి కదా, వీటికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఈ పంచభూతాలు అతిక్రమించలేవు కదా. నీటికి ఒక గుణం ఉంది, సముద్రం అంటే అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు, అందులో ఏదైనా పడితే మునిగిపోవాలి. కాబట్టి రామచంద్ర అటువంటి అగాధమైన సముద్రం అని చెప్పేసి నేను ఉన్నాను కాబట్టి అంత తప్పించి వేరే ఇంకేం లేదు. ఈ సముద్రాన్ని ఎండింపజేయడం, సముద్రం మధ్యలోంచి మార్గం ఇవ్వడం నాకు వీలుపడే విషయం అయితే కాదు స్వామి. అయినా నేను ఒక మార్గం చెప్తాను. నువ్వు ఎట్లా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించావు కాబట్టి దాన్ని నా మీద విడిచిపెట్టకు.
సముద్రములు ఉంటేనే భూమి అంతటా కూడా పంచభూతాలు సమానంగా ఉంటాయి స్వామి. అది ఆ విషయం మీకు తెలియంది కాదు. ఒక్క పని మీరు చేయండి, మీ దగ్గర ఉండే వానరుల లోపల నలుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా. ఆయన విశ్వకర్మ యొక్క అంశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒకవేళ ఆయన తలుచుకుంటే మాత్రము ఇక్కడ సముద్రం మీద వంతెన బ్రహ్మాండంగా నిర్మించగలడు. ఎందుకంటే విశ్వకర్మకు ఉన్నటువంటి తేజస్సు నలుల్లో ఉంది కాబట్టి సేతు నిర్మాణంలో దిట్ట ఆయన అని చెప్పేసి ఆ విధంగా సముద్రం నేను చేసే పని ఏంటంటే సముద్రం నేను ఎక్కువ లోతు లేకుండా చేస్తాను. అందుకని వానరులు తెచ్చిపడేసినటువంటి చెట్లు మొదలైనవి అన్ని అందులోకి వచ్చి పడతాయి. మిగిలిన వాటిని నా తరంగాలతో అటు ఇటు చిమ్మకుండా నిలబెట్టు చేస్తాను. తేలికగా సేతు నిర్మాణం చేయవచ్చు మీరు. నాలో ఉండే ఏ క్రూర మృగాల వల్ల వార దాటేటప్పుడు వానరాలకు కీడు లేకుండా నేను కాపాడుతాను తండ్రి. కాబట్టి రామా సేతు నిర్మాణం ప్రారంభించండి అని చెప్పేసి ఆ విధంగా సముద్రుడు చెప్పాడట. చెప్పేసరికి రామచంద్రుడు దయ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ దయను సముద్రం మీద ప్రసారం చేసిన తర్వాత సముద్రుడు అంటాడు, మహానుభావ రామచంద్ర, మరి మీ యొక్క బ్రహ్మాస్త్రం అనేది ఇది మీరు దీన్ని మళ్ళీ కిందికి దింపేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడే దగ్గర ఉన్నటువంటి ద్రుమకుల్యమైనటువంటి ఉత్తర తీరంలో ఉంది ఒకటి ఆ ప్రాంతము. అక్కడంతా కూడా ఉప్పు నీటిని అభీరులు దాసులు అనేటువంటి వాళ్ళు తాగేస్తుంటారయ్యా. సముద్రాన్ని చాలా క్షోభ పెడుతున్నారు వాళ్ళు. మీ యొక్క బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళపైకి వదిలేయండి అని చెప్పేసి చెప్తే స్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేస్తే అది వెళ్ళి ఆ ఇద్దరిని కూడా చంపేసేసింది. ఇది చంపిన తర్వాత ఆ భూమి లోపల మళ్ళీ అక్కడ నుంచి అది వెళ్ళి మళ్ళీ భూమిలో వెళ్ళిపోయింది. భూమిని పెగిలించేసిన తర్వాత అక్కడ నుంచి గంగ పుట్టిందట. రామచంద్రమూర్తి ఇక్కడ నిలబడి వరమిస్తే అక్కడ మందాకిని జలంలో తీయటి జలాలు ప్రవహించాయట. కాబట్టి గోసంపద పెరిగింది అక్కడ. క్రూర మృగాలు ఇంకా లేకుండా మనుషులు అక్కడ ప్రశాంతంగా ఉండేటట్లు స్వామి యొక్క కృప వల్ల ఆ ద్రుమకుల్య ప్రాంతం అనేది సస్యశ్యామలంగా మారిపోయిందట. కాబట్టి రామచంద్రుని యొక్క దృష్టి పడితే ఆ విధంగా సమాజము ప్రకృతి కూడా ఏ విధంగా సహకరిస్తుందో ఇట్లా ముందుకు పోతుందో మనకు కనబడుతుంది. కాబట్టి అట్లా ఎప్పుడైతే ఈ విధంగా సముద్రం నుంచి మాట వచ్చేసిందో వానరులంతా కూడా సంతోషపడిపోయిండ్రు. వాడు అంతే వెంబడే కనబడ్డ పర్వతాలను తర్వాత కొండలను అన్నిటినీ ఎక్కేసేసి ఆ గుహల్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద శిలలను వీటిని పెకిలించేసేసి మోసుకొచ్చేశారు. ఎవరి నోట వింటా కూడా ఒకటే మాట, జై సీతారామ ప్రభువుకి జై జై అని చెప్పేసి అవి తీసుకొస్తున్నారు, సముద్రంలో పడేస్తున్నారు. అందులోపట చాలా వృక్షాలున్నాయి, అశ్వకర్ణ వృక్షాలున్నాయి, తాళ వృక్షాలున్నాయి, తిలక వృక్షాలున్నాయి, ఏడాకుల అరటి చెట్టు ఉంది, కర్ణికార వృక్షాలున్నాయి, అశోక వృక్షాలున్నాయి. ఒకటి ఇదని కాదు అన్ని రకాల వృక్షాలను తీసుకొచ్చేసి ఆ విధంగా కింద పడేస్తుంటే వాటిని ఎంతో జాగ్రత్తగా తనకున్న నైపుణ్యంతో నలుడు దాన్ని చక్కగా వారధిగా మారుస్తున్నారట, వంతెనగా మారుస్తున్నారట. అట్లా మొత్తం మీద ఒక 5 రోజులు పట్టింది నలునికి అనమాట. ఆ 5 రోజుల్లో ఆయన 100 యోజనాల సేతువును పూర్తి చేశాడంటే ఎంతటి టెక్నాలజీ ఆ రోజుల్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి పూర్తిగా అనమాట. ఆ శక్తి నలులో ఉంది. ఆ విధంగా నలుడు ఆ విధంగా పూర్తి చేసిన తర్వాత రామచంద్రుడు చెప్పాడు, వంతెన నిర్మాణం పూర్తయింది కాబట్టి వానరులకు అందరికీ కూడా చెప్పేశాడు, మీరందరూ చాలా జాగ్రత్తగా బయలుదేరి రావాలి ఇప్పుడు ఈ యొక్క వంతెన దాటాలని చెప్పేసి. కానీ వానరులు ఒకటా రెండా కోటి వానరులు కాబట్టి అవి ఒకరి మాట వినే కష్టం, ఎంతైనా కష్టమే వానరుల లోపల. కాబట్టి మొదలే మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి కొన్ని సరిగ్గా వచ్చినా కూడా కొన్ని ఆ ఒడ్డు దాటి కింద పడిపోతున్నాయట. సముద్రంలో ఈదుకుంటూ కొన్ని వస్తున్నాయి, కొన్ని చెట్టును పట్టుకొని చెట్టును సముద్రంలో వేసి దానిపైకి వస్తున్నాయి. రకరకాలుగా మొత్తం మీద అసలు నిజానికి ఇదొక సముద్రమా అన్నట్లు ఒక పెద్ద కోట్ల వానరాల సేతువుని ఎక్కి లంకకు వస్తున్నాయట. అందరూ లంకకు చేరుకున్నారనమాట. లంకకు చేరుకున్న తర్వాత రాముడు విభీషణుని పిలిచి అడిగాడు, సుగ్రీవుని కూడా పిలిచి అన్నాడు, మనం అవతల ఉన్నప్పుడు మన దగ్గర ఒకడు గూఢాచారి వచ్చాడు, అంటే శుకుడు, ఒక్కసారి ఆయనకి పిలిపియండి అని చెప్పేసి. వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు, మహాప్రభు నన్ను చంపేస్తానని భయంగా ఉంది, నీకు అభయం ఇచ్చాను కదా, నువ్వు ఇక్కడ అన్ని విషయాలు చూసావు కదా, మా బలమంతా చూసావు కదా, వెళ్ళి రావణాసురునికి విషయం అందజేయి అని చెప్పేసి ఆ విధంగా రాముడు ఒక దూతకు ఏ విధంగా చెప్పాలన్న విషయాలు ఆ విధంగా చెప్పేసేసి ఆ యొక్క శుకుడిని అక్కడికి పంపాడనమాట. ఆ విధంగా వాళ్ళు మొట్టమొదట శ్రీరాముడు, సుగ్రీవుడు, వానరసేన అందరూ కూడా ఆ సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు చేరుకున్నటువంటి ప్రాంతము అది ఒక పర్వతం, దాని పేరు త్రిపురాచలం అనేటువంటి పర్వతం. ఆ పర్వతం యొక్క ఒక శిఖరం మీదనేమో రావణుని యొక్క లంకా నగరం ఉంది, రెండవ శిఖరం మీదనేమో ఆయన కొడుకైనటువంటి ఇంద్రజిత్తుని యొక్క నికుంభిలా నగరం ఉంది, మూడవదంతా కూడా విశాలమైన మైదానం అట. అది దాని పేరు సువేలాచలం అనే విశాలమైన మైదానం. కాబట్టి రామచంద్రుడు తన వానరసేనతో కలిపి ఆ సువేలాచలం అనేటువంటి స్థలాన్ని చేరుకొని ఆ మైదానం లోపల అక్కడ అందరికీ విశ్రాంతి ఇచ్చేసేసి ఆ రోజుకి అక్కడే ఆగిపోయారు వాళ్ళంతా కూడా.
అందరూ సైన్యం అంతా కూడా విశ్రాంతిలో ఉంది. ఆ సమయం లోపల రావణాసురుని కనిపించిందట. ఒక్కసారి వెళ్ళి చూద్దాం అసలు మీకు నా ఎట్లా వీడియో ఉందో కనుక నచ్చితే ఈ యొక్క లైక్ చేయండి, రాముని యొక్క షేర్ చేయండి. సైన్యం అని ఈ చెప్పేసి వీడియో అనుకుంటున్నాడు. కింద ఉన్న బెల్ ఐకాన్ను అని క్లిక్ చెప్పేసి చేయడం ద్వారా నా అదే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయానికి దీనివల్ల మీకు నా రామచంద్రుడు కూడా వీడియోలు ఒక అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ ఎత్తైనటువంటి యూ. పర్వతం మీద నిలబడి ఈయన కూడా గమనిస్తున్నాడు, లంకను గమనిస్తున్నాడు. ఇద్దరు అక్కడ ఎదురెదురుగా కలుసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఆ విధంగా రావణుని శ్రీరాముడు చూస్తున్నాడు దూరం నుంచి, శ్రీరాముడిని రావణుని చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అది రావణుని చూశారో ఈ రామచంద్రుని పక్కనటువంటి సుగ్రీవునికి ఒక్కసారి కోపం ఆగలేదుగా. కోపం లోపల ఒక్కసారి పరిగెత్తుకుంటూ ఎగిరిపోయి రావణాసుడి మీద పడ్డాడు. రావణాసుడు కొద్దిగా అదమర్చి ఉన్నందువల్ల ఆయన కీటం అయిపోయింది, మొత్తం ధూళిలో పడిపోయిందట. ఇద్దరికి కూడా ద్వంద్వ యుద్ధం జరిగింది. కానీ సుగ్రీవుడు ఎలానో రావణుని చేతుల నుంచి తప్పించుకున్నాడు, రాముని దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాముడు ఒకసారి కఠోరంగా ఈ యొక్క సుగ్రీవుని వైపు చూసి అంటున్నాడు, సుగ్రీవా, ఎంత పని చేశావయ్యా? ఇంత అనాలోచితంగా చేసిన పని వల్ల మన అందరికీ ఎంతటి భయంకరమైన ఆపద తేబోయేవో ఏమన్నా తెలుస్తుందని అసలు నీకు? ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాం మనం. నీవు ముందు వెనకలు చూడకుండా ఒంటరిగా రావణుతో తలపడ్డావు. ఒకవేళ నీకేమైనా అయి ఉంటే వారందరి గతి ఏమి చెప్పు? సేనాపతికి ఇటువంటి ఉపలాటం తగదయ్యా. సేనాపతి స్వయంగా ఇటువంటి అసంబద్ధ చేష్టలు చేస్తే ఇంకా అంచెలను ఎవరు శాసిస్తారు చెప్పండి? కాబట్టి సైన్యం శిక్షణకు లొంగదయ్యా. అందువల్ల నీపై గల గురుతరమైన బాధ్యతని గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇక మీదట నా అనుమతి లేకుండా నీవే పని చేయరాదు అని చెప్పేసి రామచంద్రుడు ఆ విధంగా ఆదేశించాడు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.